చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికి జై శ్రీరామ్ అండి. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో మనం తమిళనాడు స్టేట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మహాబలిపురం చూద్దామండి. అయితే ముందుగా మేము అక్కడికి ఎలా రీచ్ అయ్యామో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మహాబలిపురం గురించి మాట్లాడుకుంటూ మహాబలిపురం అద్భుతాలను చూద్దామండి. మేమైతే రాజమండ్రి నుంచి చెన్నై స్పెషల్ ట్రైన్కి బయలుదేరామండి. రాజమండ్రి నుంచి 10:45కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఎగ్మోర్ స్టేషన్కి రీచ్ అయ్యామండి. ఎగ్మోర్ స్టేషన్ నుంచి మహాబలిపురం 60 కిలోమీటర్స్ ఉంటుంది. మేము రిలేటివ్స్ ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయ్యాక వెహికల్లో మహాబలిపురం రీచ్ అయ్యామండి. యాక్చువల్గా తమిళనాడులో ఎక్కువగా టెంపుల్స్ అన్నీ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి 3:30 to 4 అలా ఓపెన్ చేస్తారండి. కానీ మహాబలిపురం టెంపుల్ విజిట్ కాకుండా హిస్టారికల్ ప్లేస్ కదండి, అందుకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అలౌ చేస్తారండి. మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ని పాండవ రథాస్ అని పిలుస్తారండి. కానీ యాక్చువల్గా ఇవేవి రథాల్లా అనిపించవండి, మన టెంపుల్స్ లానే అనిపిస్తాయి. కానీ ఏ విగ్రహాలు మాత్రం కనిపించవండి. కానీ వీటిని మాత్రం ధర్మరాజు రథం, భీమరథం, అర్జున రథం, నకుల సహదేవుల రథం, అలానే ద్రౌపది రథం అని కూడా పిలుస్తూ ఉంటారండి. అయితే ఈ టెంపుల్స్ మీద ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. ఆ రోజుల్లోనే స్పేస్ సూటు, అలానే ఆస్ట్రోనాట్స్, అలానే రాకెట్ షేప్లో ఉన్న ఆర్కిటెక్చర్, వీటితో పాటు ప్రతి పిల్లర్ మీద కూడా చాలా డీటెయిలింగ్ ఆర్కిటెక్చర్ని మనకి అద్భుతంగా అనిపిస్తుందండి. అలానే మనకి స్టార్టింగ్లో సింహం, అలానే ఈ పెద్ద ఏనుగు, నెక్స్ట్ ఒక నంది, చాలా పెద్ద ఆకారంలో ఏకశిలతో మనకి కన్స్ట్రక్ట్ చేసినవండి. అలానే చాలా ఇన్కంప్లీట్గా కూడా ఉండిపోయినాయండి. అంటే ఇవి యుద్ధాల్లో పాడై ఉండొచ్చు, లేదా అసలు కన్స్ట్రక్షనే స్టార్ట్ చేసి ఉండకపోవచ్చునండి. విజిటర్స్ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారండి. అలాగే ఈ ప్లేస్లో ఏ ప్లేసు కూడా మనకి ఖాళీ అనేది లేదండి. ఎక్కువగా అందరూ ఫోటోగ్రాఫ్స్ మాత్రం బాగా బిజీగా ఉంటుందండి. ఇక హిస్టరీ విషయానికి వస్తే ఈ ప్లేస్ని పల్లవరాజులు పరిపాలించేవారటండి. సో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ కాలంలోనే జరిగినాయని మనకి హిస్టరీ చెప్తోందండి. అలానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ప్లేస్కి అలాగే పాండవులకి ఏమీ రిలేషన్ లేదటండి. కానీ ఈ ప్లేస్ని మాత్రం ఎందుకో పాండవ రథాస్ అని మాత్రమే పిలుస్తారండి. పురాణాల ప్రకారం బలిచక్రవర్తి పరిపాలించిన ప్రదేశం కనుక దీనిని మహాబలిపురం అని పిలుస్తారని అంటారండి. అలానే మనకి చరిత్ర ప్రకారం పల్లవరాజులు కంచిని రాజధానిగా చేసుకుని ఈ మహాబలిపురాన్ని ఓడరేవు పట్టణంగా బాగా అభివృద్ధి చేశారని కూడా చెబుతూ ఉంటారండి. అయితే పల్లవరాజు అయిన మామల్లుడు అనే రాజు పేరు మీదుగా ఈ ప్రదేశాన్ని మామల్లాపురం అని కూడా పిలుస్తారండి. ఈ పంచరథాల దగ్గర, ఈ ఎలిఫెంట్ దగ్గర ఫోటోగ్రఫీకి అయితే అసలు ఖాళీ అనేదే ఉండదండి. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అర్జున్ పద్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఒక 5 to 6 ఏరియాస్ మనం కవర్ చేయొచ్చునండి. మొత్తం
కలిపి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. ఆటో వాళ్ళైతే ఈ ఏరియాస్ అన్నిటికీ కలిపి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారటండి. టైగర్ కేవ్ అనే ఒక ఏరియా కూడా ఉందండి. అయితే మేము దాన్ని చూడటానికి వెళ్ళలేదు. అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుందండి. అయితే ఈ విజిటింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా టికెట్ కాస్ట్ ఓన్లీ 40 రూపీస్ అండి. ఒక టికెట్తో మనం ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా విజిట్ చేయవచ్చండి. అయితే మనకి వెళ్ళే త్రోవలో మాత్రం అన్ని శిల్పాలు మాత్రం స్టోన్ వర్క్స్ బాగా కనిపిస్తూ ఉంటాయండి. అలానే సేల్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడైతే మనం అర్జున్ పద్ అనే ప్లేస్ దగ్గరికి వచ్చామండి. ఈ ప్లేస్ని అర్జున్ పద్ అని అలానే భగీరథ్ పద్ అని కూడా పిలుస్తారండి. అర్జునుడు తపస్సు చేసినట్లుగాను అలానే భగీరథుడు తపస్సు చేసినట్లుగాను కూడా ఇక్కడ మనకి శిల్పాలవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ ఎలిఫెంట్స్ కార్వింగ్ చాలా ఫేమస్ అండి. దీంతో పాటు ఇది శ్రీకృష్ణ మండపం అండి. అంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకి ఎత్తినప్పుడు ఉన్న కుర్చీ చిత్రాలన్నీ వీటిని మనం ఇక్కడ చూడవచ్చునండి. లోపలికి వెళ్ళి ఫోటోగ్రఫీస్ ఎక్కువైపోతున్నాయండి. ఇలా ఫెన్సింగ్ కూడా వేసేసారండి. కానీ ఈ శిల్పాలన్నీ చూడటానికి నిజంగా మనకి 2 కళ్ళు సరిపోవండి. ప్రతి శిల్పాన్ని తదేకంగా చూస్తూ అలా మైమర్చిపోయి ఎంత టైము అలా మనం ఉండిపోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ని శ్రీకృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారండి. అంటే కృష్ణుని వెన్నముద్ద అని అర్థమండి. యాక్చువల్గా మైథాలజీ ప్రకారం కృష్ణునికి ఈ ఏరియాకి ఏమీ రిలేషన్ లేకపోయినా ఈ స్టోను మహత్యం వలన దీనిని కృష్ణుని చేతి వెన్నముద్దలా తేలుతూ ఉంటుందని ఈ ఏరియాని అలా పిలుస్తారటండి. యాక్చువల్గా ఈ స్టోను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా ఓన్లీ లైట్ అటాచ్మెంట్తో అది ఎప్పటి నుంచో ఎన్నో సునామీస్ని ఎన్నో న్యాచురల్ డిజాస్టర్స్ని తట్టుకొని అలా నిలబడటం ఇప్పటికీ కూడా మన సైంటిస్టులకు సవాల్గానే ఉందటండి. ఇక్కడ అసలు విజిటర్స్ ఇంకా అలా కంటిన్యూగా ఉంటూనే ఉంటారండి. ఇక్కడ కొండపైన ఒక అమ్మవారి ఆలయం ఉంటుందండి. బాగా పైకి ఎక్కాలి, చాలా మెట్లుంటాయి. నెక్స్ట్ మనం విజిట్ చేసింది లైట్ హౌస్ అండి. దీనికి మెట్లు ఉంటాయండి, అలానే లిఫ్ట్ కూడా ఉంటుందట. లోపల నుంచి మనం పైకి వెళ్ళి మొత్తం మహాబలిపురం సరౌండింగ్స్ వ్యూ పాయింట్గా చూడొచ్చండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మహాబలిపురం షోర్ టెంపుల్ అండి. అంటే ఇది సముద్రపు ఒడ్డు పక్కనే ఉండటం వలన ఈ టెంపుల్ని షోర్ టెంపుల్ అంటారండి. యాక్చువల్గా ఇది శివాలయం అండి. అయితే మనకు బీచ్ పక్కనే ఉండటం వలన సునామీల వల్ల చాలా మటుకు దేవాలయం అంతా పాడైపోయిందండి. అలానే మనకి ఈ యుద్ధాల్లో మ్యాక్సిమం విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేశారండి. చుట్టూ ఉన్న నందులను చూస్తే మనకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. మహాబలిపురం 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 సంద్రంలో కలసినవి కలసిపోయెను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను సంద్రంలో కలసినవి కలసిపోయెను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను దేవుని పాదాలను
వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. ఇవండి మహాబలిపురంలో మనం చూడవలసిన ప్రదేశాలు. ఈ ప్రదేశాలన్నీ కూడా ఏ ప్రదేశం యొక్క ప్రాధాన్యత ఆ ప్రదేశానికే ఉంటుందండి. అయితే ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఈ ఏరియాస్ అన్నీ ఇలా వీడియోలో చూడటానికి చాలా బాగున్నాయి కదండి. ఇక నిజంగా మనం డైరెక్ట్గా చూస్తే ఆ ఆర్కిటెక్చర్కి చాలా ఆశ్చర్యపోతామండి. కనుక అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి.